హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త ఏప్రిల్ 20 నుంచి భారీగా పెరగనున్న వీటి ధరలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఏప్రిల్ 20 నుంచి వేటి ధరలు పెరుగుతున్నాయి, ఎందుకు పెరుగుతున్నాయి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీంతో హార్మోజ్ జలసంధి నుంచి నౌకల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే అవకాశం అయితే ఉంది. ఇక శాంతి చర్చలు విఫలం తర్వాత ఇరాన్ ఓడరేవులు తీర ప్రాంతాలను దిగ్బంధించాలని తమ నౌకా దళాలని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. దీంతో దిగ్బంధన ప్రక్రియను అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రారంభించింది. హర్మోజ్ సమీపంలో బలగాలను భారీగా మోహరించింది. ఇరాన్కు వచ్చే ఆ దేశాన్ని వీడే నౌకలన్నింటినీ అడ్డుకుంటామని సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. హార్మోజ్ దిగ్బంధనం అంతర్జాతీయంగా చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఓపెక్ విడుదల చేసిన డేటా ప్రకారం ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మార్చి నెలలో గల్ఫ్ దేశాల నుంచి చమురు ఉత్పత్తి భారీగా తగ్గింది. ఇరాకులో దాదాపు 61% మేర ఉత్పత్తి తగ్గింది. కువైట్లో 53%, యూఏఈలో 44%, సౌదీ అరేబియాలో 23% ఉత్పత్తి తగ్గిపోయిందని నివేదిక పేర్కొంది. ఇక రోజువారీ 7 మిలియన్ల బ్యారెళ్ల నుంచి 7 లక్షల బ్యారెళ్లకు పడిపోయిందని సౌదీ మీడియా వెల్లడించింది. హార్మోజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల వేళ వాషింగ్టన్లో జరిగిన ఓ కార్యక్రమంలో అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ మాట్లాడారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ప్రపంచం ఇంధన సంక్షోభంలో చిక్కుకుపోయిందని, రానున్న వారాల్లో చమురు ధరలు గరిష్ట స్థాయికి చేరే అవకాశమైతే ఉందని, హార్మోజ్లో నౌకల రాకపోకలు మొదలైన రవాణా మునుపటి స్థాయికి చేరే వరకు చమురు ధరల మోత భారీగా ఉంటుందని పేర్కొన్నారు. హార్మోజ్లో నౌకల రాకపోకలు గణనీయ స్థాయిలో పెరిగే వరకు ఇంధన ధరలు అధికంగా ఉండొచ్చని, పెరుగుతూనే ఉండవచ్చునని ఆయన వ్యాఖ్యానించారు.